జిమ్కి పొమ్మనేది సిక్స్ ప్యాక్ పెంచడం కోసం అనుకుంటున్నావా? అసలు కాదు. హాయ్, నేను మీ ఫిట్ సిమా తరుణ్. ఇది నా డే 27 ఆఫ్ 40 days ఛాలెంజ్. అయితే ముచ్చట ఏంటంటే, ఫిట్నెస్ అంటే వెయిట్ తగ్గడం, మజిల్ రావడం అనుకుంటాం, కానీ అసలు మ్యాజిక్ మన లైఫ్లో జరుగుతుంది రా భయ్. ప్రతిరోజు అలారం స్నూజ్ కొట్టి అనుకుంటావు కదా, కానీ వర్కౌట్ స్టార్ట్ చేయి, నీ బాడీ ఆటోమేటిక్గా యాక్టివ్ మోడ్లోకి పోతుంది. రెగ్యులర్ వర్కౌట్ వల్ల నీ బ్రెయిన్కి ఆక్సిజన్ ఫ్లో అనేది పెరుగుతుంది. దానివల్ల థింకింగ్ ఫాస్ట్ ఉంటాయి, డెసిజన్ షార్ప్ అవుతాయి. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు జంక్ ఫుడ్ బాగా తింటావు, దాని బదులు వర్కౌట్ చేయి. ఎండ్రోఫిన్ అనేది రిలీజ్ అవుతుంది, అదొక న్యాచురల్ హ్యాపీనెస్ టాబ్లెట్ రా భయ్. జిమ్ నుండి బయటకు వస్తే ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటాయి, కానీ మనం స్ట్రాంగ్ వర్షన్ అవుతాం. ఇంకా నైట్ 2 వరకు రీల్ చూసుకుంటా కూర్చోవడం అవసరమే లేదు, ఎందుకంటే ఫిజికల్గా టైర్డ్ ఉంటే డీప్ స్లీప్ ఉంటుంది, మార్నింగ్ ఫ్రెష్గా లేస్తావు. ఇంకా బీపీ, షుగర్, థైరాయిడ్ అండ్ బ్యాక్ పెయిన్ లాంటివి కంట్రోల్ ఉంటాయి రా. షర్ట్ వేసుకున్నప్పుడు ఫిట్ కనిపించడం మాత్రమే కాదు, పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది, వాకింగ్ స్టైల్ మారుతుంది, నువ్వు మాట్లాడే విధానంలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. పీపుల్ రేట్ యూ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. ఒక్కటి గుర్తుపెట్టుకో, కార్కి పెట్రోల్ కొట్టిస్తేనే లాంగ్ డ్రైవ్ అవుతుంది, నీ బాడీని మెయింటైన్ చేస్తేనే నువ్వు పెద్ద పెద్ద డ్రీమ్స్ని చేజ్ చేయగలుగుతావు. సో ఇంకా ఎక్స్క్యూజెస్ ఆపేరా, పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకు. స్టార్ట్ ఇన్పర్ఫెక్ట్ ఉన్నా కానీ స్టార్ట్ చేయి. ఈ రీల్ నీకు బూస్ట్ ఇస్తే లైక్ కొట్టు, ఫాలో చేయి. నీ లేజీ ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళకి షేర్ కూడా చేయి. లెట్స్ బిల్డ్ స్ట్రాంగ్ బాడీ అండ్ స్ట్రాంగ్ మైండ్.